హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎయిర్ ఫోర్స్ వాళ్ళు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నామండి. వీరు ఇంటర్మీడియట్ మరియు 10th క్లాస్ విద్యార్హతతో మేల్ అండ్ ఫీమేల్ అందరూ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తూ గ్రూప్ సి నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. ఇందులో ఎంటీఎస్, ఎల్డీసీ, స్టోర్ కీపర్, హౌస్ కీపింగ్, కుకింగ్ పోస్టులు చాలా వరకు రిలీజ్ చేశారు. వీటికన్నింటికి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమంగా 18 సంవత్సరాలు, మ్యాక్సిమంగా 20 సంవత్సరాల మధ్య వయసు ఉన్న వారందరూ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు. లాస్ట్ డేట్గా 30 రోజులు ఇచ్చారండి. అనగా దాని ప్రకారంగా చూస్తే మీకు నెక్స్ట్ మంత్ 1వ తేదీ అవుతుంది, కానీ నేను 30/9/2022 ఇస్తున్నాను. ఈ డేట్ లోపల మీరు పంపించిన ఎటువంటి పోస్టల్ డిలే అనేది లేకోకుండా అక్కడ రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఏమేమి సిలబస్ ఇచ్చారు, ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఎవరైనా మా విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో చివరి వరకు వెళ్ళే లోపల లైక్ చేయడం మర్చిపోవచ్చు, కాబట్టి ముందుగానే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ అనేది మాకు ఒక ఓవరాల్ సపోర్ట్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళు రిలీజ్ చేసిన గ్రూప్ సి సివిలియన్ పోస్ట్ రిక్రూట్మెంట్ ఇన్ ఐఏఎఫ్ వాళ్ళు అండి. మొత్తంగా వీళ్ళు 5 కమాండింగ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసెస్లో రిలీజ్ చేశారు. వాటి గురించి నేను క్లియర్గా చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. హెడ్ క్వార్టర్ సెంట్రల్ ఎయిర్ కమాండ్ ఐఏఎఫ్, దీనికి వచ్చేసి మొత్తంగా 4 ప్లేసెస్లో ఇచ్చారు. సౌదరన్ ఎయిర్ కమాండెంట్లో 2 ప్లేసెస్లో ఇచ్చారు. హెడ్ క్వార్టర్ ట్రైనింగ్ కమాండ్లో మొత్తంగా 11 ప్లేసెస్లో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. వెస్ట్రన్లో అయితే 7 ప్లేసెస్లో నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. మీరు క్లియర్గా గమనిస్తే ప్రతి దాంట్లో కార్పెంటరు, ఎంటీఎస్, హెచ్కేఎస్, ఎంటీఎస్, కుక్, హెచ్కేఎస్ ఇలాగా పోస్ట్ వైజ్ గేమింగ్ వేకెన్సీస్ రిలీజ్ చేశారనేది క్లియర్గా ఇచ్చారండి. మీరు ఒక్కసారి గమనించకండి. మీరు ఏ పోస్టులకు అయితే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ పోస్టులకు రిలేటెడ్గా ఉన్న వాటికి అనగా మీరు ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఆగ్రా ఈ పోస్ట్కి ఇక్కడ మెన్షన్ చేసిన ఈ 3టికి అప్లై చేసుకోవాలనుకున్నారు అనుకోండి, మీ అప్లికేషన్ ఫామ్ను ఈ పోస్టల్ అడ్రస్కి పంపించాలి. అదేవిధంగా మీరు ఒకవేళ ఈ ఎంటీఎస్ పోస్ట్లకు అప్లై చేసుకోవాలనుకున్నారు అనుకోండి, అప్లికేషన్ ఫామ్ను ఈ అడ్రస్కి పంపించాలి. అలాగా ఇక్కడ ఒకవేళ మీరు సదరన్ ఎయిర్ కమాండింగ్ దానికి అప్లై చేసుకోవాలనుకున్నారు అనుకోండి, బెంగళూరులో ఉన్న పోస్టులకు అప్లై చేసుకోవాలనుకుంటే కుక్ పోస్టులకి మీరు అప్లికేషన్ ఫామ్ను కుక్ ఈ అడ్రస్కే పంపించాలి. అలా మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ పోస్ట్కి సంబంధించిన అప్లికేషన్ ఫాము రిలవెంట్గా ఉన్న పోస్టల్ అడ్రస్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మెన్షన్ చేశారు కదా, ఈ పోస్టల్ అడ్రస్కి మాత్రం మీరు పంపించాల్సి ఉంటుంది. ఇలాగా మొత్తంగా 4 ప్లేసెస్లో ఉన్న మెయిన్ హెడ్ ఆఫీసెస్ కింద ఉన్న బ్రాంచెస్ అన్నింటిలో ఈ వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు ఒక్కసారి గమనించండి అన్ని. అలా గమనించుకున్న తర్వాత మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవాలనుకుంటారో దాన్ని చూసుకొని దాని రిలవెంట్గా ఉన్న పోస్టల్ అడ్రస్, ఇవన్నీ పోస్టల్ అడ్రస్లు అండి. దీని యొక్క అడ్రస్ ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవాలనుకుంటారో ఆ పోస్ట్ రిలవెంట్గా ఇది పోస్టల్ అడ్రస్, వారి యొక్క పోస్టల్ అడ్రస్, దీనిలో మీరు అప్లికేషన్ ఫామ్ను పంపించాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ ఆల్రెడీ చెప్పిన విధంగానే 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్య ఉన్న వారందరూ అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇచ్చారండి. ఓబీసీ వారికి మరో 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వారికి మరో 5 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి మరో 10 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్ అయితే అట్లీస్ట్ 6 నెలలు మించి సర్వీస్ చేసిన వారు ఉన్నట్లయితే వారికి సర్వీస్ తర్వాత మరో 3 సంవత్సరాలు మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారండి. ఒకవేళ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైనా పోస్టులకు అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ వారికి 40 సంవత్సరాలు, ఓబీసీ వారికి 43 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వారికి అయితే 45 సంవత్సరాల వరకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఒకవేళ ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారు అయి ఉండి అన్రిజర్వ్డ్ పోస్టులకు అప్లై చేసుకున్నట్లయితే మీ ఏజ్ రిలాక్సేషన్ అనేది మీకు అప్లికబుల్ కాదు, గమనించగలరండి. మీరు దీని కింద అప్లై చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ పోస్టులకి అప్లై చేసుకోవాలి. అన్రిజర్వ్డ్ పోస్టులకు అప్లై చేసుకున్నట్లయితే మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండదు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనిస్తే ఫ్రెండ్స్ 2 పోస్టులకు మాత్రమే ఇంటర్మీడియట్ ఉంది. మిగిలిన అన్ని పోస్టులకు 10th క్లాస్ ఇచ్చారండి. అనగా లోయర్ డివిజన్ క్లర్క్కు మరియు స్టోర్ కీపర్ పోస్టులకు మాత్రమే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. మిగిలిన అన్ని పోస్టులకి సూపరింటెండెంట్, స్టోర్ కానీ, కుక్ కానీ, పెయింటర్ కానీ, కార్పెంటర్ కానీ, హౌస్ కీపింగ్ స్టాఫ్ కానీ, మెస్ స్టాఫ్ కానీ, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కానీ అన్నింటికి 10th క్లాస్ బేస్ మీదనే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. పోస్ట్ వైజ్గా మీరు గమనిస్తే పే స్కేల్ అనేది అన్నింటికి డిఫరెంట్ లెవెల్ పే స్కేల్ అనేది ఇస్తున్నారండి. సూపరింటెండెంట్కి అయితే level 4 పే ఇస్తారు. అది ఎంత అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు, మీరు పే మ్యాట్రిక్స్లో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ ఇచ్చారండి. సూపరింటెండెంట్ పోస్టులకి గ్రాడ్యుయేషన్ ఇచ్చారు. ఇందులో మినిమం ఎక్స్పీరియన్స్ అని కావాలని చెప్తున్నారండి. ఎక్స్పీరియన్స్ ఎన్ని సంవత్సరాలు లేదా ఎన్ని నెలలు అనేది మెన్షన్ చేయలేదు, కాబట్టి అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ ఉండేలాగా మీరు చూసుకోండి. 2వ పోస్టు లోయర్ డివిజన్ క్లర్క్ పోస్ట్ అండి. ఇది ఇంటర్మీడియట్ చదివిన వారందరూ అప్లై చేసుకోవచ్చు. వీరికి టైపింగ్ స్పీడ్ ఖచ్చితంగా ఉండాలి. level 2 పే స్కేల్ ఇస్తామంటున్నారు. టైపింగ్ స్పీడ్ వచ్చేసి 35 words per minute ఇంగ్లీష్లోను లేదా 30 words per minute హిందీలో కంప్యూటర్లో టైప్ చేసే విధంగా మీకు టైపింగ్ స్పీడ్ అనేది వచ్చి ఉండాలి. స్టోర్ కీపర్ పోస్టులకు అయితే ఇంటర్మీడియట్ చదివిన వారందరూ అప్లై చేసుకోవచ్చు, లేదా ఈక్వలెంట్ కూడా ఇచ్చారండి. ఈక్వలెంట్గా ఇంటర్మీడియట్ ఈక్వలెంట్గా ఐటీఐ కూడా వస్తుంది, కాబట్టి వారు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వీరికి level 2 పే స్కేల్ ఇస్తామంటున్నారండి. వీరికి కూడా ఎక్స్పీరియన్స్ హ్యాండ్లింగ్ స్టోర్స్ కానీ, కీపింగ్ అకౌంట్స్లో కానీ ఎక్స్పీరియన్స్ అవసరం అవుతుంది. కానీ ఎన్ని సంవత్సరాలు అనేది మెన్షన్ చేయలేదు, కాబట్టి వీరు కూడా అట్లీస్ట్ 1 year ఎక్స్పీరియన్స్ చూపించండి.
ఒకవేళ మీరు 6 నెలలు 8 నెలలు ఎక్స్పీరియన్స్ చూపించారనుకోండి, 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి పోస్ట్ వెళ్ళిపోతే మీరు ఇబ్బంది పడతారు కాబట్టి ముందుగానే అట్లీస్ట్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండేలాగా చూసుకోండి అని చెప్తున్నాము. కుక్ పోస్ట్లకు వచ్చేసి లెవెల్ 2 పే ఇస్తాము అంటున్నారండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కింద 10th క్లాస్ చదివిన వారు అందరూ అప్లై చేసుకోవచ్చు, లేదా డిప్లొమా చదివిన వారు కూడా ఈ పోస్ట్లకు అప్లై చేసుకోవచ్చు. క్యాటరింగ్లో వీరి ఇద్దరికి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉండాలి ట్రేడ్ ఫీల్డ్లో అని చెప్పి ఇచ్చారండి. పెయింటర్ పోస్ట్లకు అయితే లెవెల్ 2 పే స్కేల్ ఇస్తామంటారు. 10th క్లాస్ పాస్ అయిన వారు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ సర్టిఫికేట్లో పెయింటర్గా ట్రేడ్ సర్టిఫికేట్ ఉన్న వారు అప్లై చేసుకోవచ్చు అంటున్నారు. లేదా ఎక్స్ సర్వీస్ ఎవరైనా ఉండి పెయింటర్ వర్క్ చేసిన వారు ఉన్నట్లయితే వారు కూడా అప్లై చేసుకోవచ్చు. కార్పెంటర్ పోస్ట్కు లెవెల్ 2 పే ఇస్తామంటున్నారు. 10th క్లాస్ పాస్ అయిన వారు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఐటీఐలో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ సర్టిఫికేట్ కార్పెంటర్గా ఉండాలంటున్నారు. ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ అయి ఉండి కార్పెంటర్ వర్క్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వారు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. హౌస్ కీపింగ్ స్టాఫ్ ఎవరైనా ఉన్నట్లయితే వారికి లెవెల్ 1 పే ఇస్తాము. 10th క్లాస్ పాస్ అయిన వారు అందరూ అప్లై చేసుకోవచ్చు, లేదా ఈక్వలెంట్ కూడా అంటున్నారండి. వారు చెక్ చేసుకుని అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మెస్ స్టాఫ్ వచ్చేసి లెవెల్ 1 పే ఇస్తామంటున్నారు. 10th క్లాస్ పాస్ అయిన వారు లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వారు అందరూ అప్లై చేసుకోవచ్చు అంటున్నారు. 1 ఇయర్ వెయిటర్గా కానీ వాషరప్గా కానీ ఎక్స్పీరియన్స్ అనేది చూపించగలగాలి మీరు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్లో వచ్చేసి లెవెల్ 1 పే ఇస్తామంటున్నారండి. 10th క్లాస్ పాస్ అయిన వారు అందరూ అప్లై చేసుకోవచ్చు, లేదా ఈక్వలెంట్ కూడా ఇచ్చారండి. ఈక్వలెంట్ అంటే తెలుగులో తస్తమానం అని పిలుస్తామండి. డిజైరబుల్ వచ్చేసి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. వాషర్మెన్గా కానీ, లాస్కర్గా కానీ, గెస్టర్ ఆపరేటర్గా కానీ, గార్డెనర్గా కానీ ఏదో ఒక దాంట్లో మీకు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వారందరూ ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్లకు అప్లై చేసుకోవచ్చు. లెవెల్ 1 పే ఇస్తామంటారు. మీరు యాజ్ పర్ 7th పే సిపిసి ప్రకారం మీరు చెక్ చేసుకోవచ్చు అండి పే ఎంత అనేది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయలేదు పే ఎంత ఇస్తామని. ఇక మోడ్ ఆఫ్ సెలెక్షన్ అనగా ఎంపిక విధానం ఏ విధంగా ఉంటుందంటే, మీరు అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్లో మీ ఏజ్ లిమిట్, మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీరు పంపించిన డాక్యుమెంట్స్, సర్టిఫికేట్స్ అన్నింటినీ చెక్ చేసి స్క్రూటనైజ్ చేసిన తర్వాత వారు మీకు కాల్ లెటర్లు ఇష్యూ చేస్తాము రిటర్న్ టెస్ట్ కోసం అంటున్నారండి. ఈ రిటర్న్ టెస్ట్కి వచ్చేసి మీకు మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బేస్ మీదనే ఉంటుంది. అనగా 10th క్లాస్ వారికి 10th క్లాస్ స్టాండర్డ్, ఇంటర్మీడియట్ వారికి ఇంటర్మీడియట్ స్టాండర్డ్, గ్రాడ్యుయేషన్ చేసిన వారికి గ్రాడ్యుయేషన్ స్టాండర్డ్స్లోనే ఉంటుంది. సిలబస్ వచ్చేసి మొత్తంగా ఎల్డీసీ పోస్టులకు అయితే జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ ఇంగ్లీష్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ ఇస్తామంటున్నారు. ఎంటీఎస్ పోస్టులకు హెచ్కేఎస్ మరియు ఎంఎస్ స్టాఫ్ పోస్టులకు అయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ నుంచి క్వశ్చన్లు ఉంటాయని వస్తున్నారండి. మిగిలిన అన్ని ట్రేడ్ పోస్టులకు వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, ట్రేడ్ పోస్ట్లో రిలవెంట్గా ఉన్న క్వశ్చన్స్కి కూడా వస్తాయి అని క్లియర్గా ఇచ్చారు. ఈ సిలబస్ బేస్ మీద మీరు ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చు అండి. ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ వచ్చేసి మీకు ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్ రెండింటిలో ఉంటుంది అని ఇచ్చారండి. ఎగ్జామినేషన్ క్లియర్ చేసిన వారికి స్కిల్ టెస్ట్ లేదా ఫిజికల్ టెస్ట్ లేదా ప్రాక్టికల్ టెస్ట్ అనేది ఉంటుందండి. మూడిట్లో ఏదో ఒకటి కన్ఫర్మ్ చేస్తారు. ఈ టెస్ట్లకు మిమ్మల్ని క్వాలిఫై చేయాలంటే ఖచ్చితంగా మీరు ఒక పోస్ట్కు 1:10 లాగా పిలుస్తాము. మెరిట్ లిస్ట్లో ఉన్న వారికి మాత్రం అవకాశం ఉంటుందని ఇచ్చారండి. ఖచ్చితంగా మీరు ఎగ్జామ్లో మెరిట్ లిస్ట్ తెచ్చుకుంటేనే మిగిలిన టెస్ట్లకు మిమ్మల్ని క్వాలిఫై చేస్తారు. కానీ ఫైనల్గా మీకు 100% వెయిటేజ్ వచ్చేసి రిటర్న్ టెస్ట్లోనే ఉంటుంది. ఈ స్కిల్ టెస్ట్ అనేది జస్ట్ ఫర్ క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. దీనికి ఎటువంటి మార్క్స్ అవార్డ్ చేయము అని ఇచ్చారండి. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో క్యాండిడేట్స్ వాళ్ళందరూ ఒరిజినల్ సర్టిఫికేట్స్ను అలాంగ్ విత్ అనెక్సరీస్తో పాటుగా విత్ అప్లికేషన్ ఫామ్తో పాటుగా మీరు వెళ్ళాల్సి ఉంటుంది. గమనించగలరండి. ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటుగా మీరు ఎందుకైనా మంచిది ముందుగానే ఒక 2 అటెస్టెడ్ కాపీస్ తీసుకెళ్ళండి. 2 సెట్స్ ఆఫ్ అటెస్టెడ్ కాపీస్ కూడా తీసుకెళ్ళండి. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 30 రోజులు అంటున్నారండి. క్లోజింగ్ డేట్కి వచ్చేసి నెక్స్ట్ మంత్ 2వ తేదీ కానీ 3వ తేదీ కానీ అవుతుంది. కానీ నేను ఈ నెల 30వ తేదీ లాస్ట్ డేట్గా చెప్తున్నానండి. ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే దానికి కూడా ఒక కారణం ఉంది. మీరు ఆఫ్లైన్లో అప్లికేషన్ ఫామ్ను పంపించాలి కాబట్టి ఎటువంటి పోస్టల్ డిలేస్ ఏమైనా ఉండి అక్కడికి కరెక్ట్ సమయానికి రీచ్ కాకపోతే మీరు అప్లై చేసినా సరే అప్లికేషన్ ఫామ్ రిజెక్ట్ అవుతుంది. దానికోసమని ఈ మంత్ ఎండింగ్ కల్లా మీరు ఖచ్చితంగా మీ అప్లికేషన్ ఫామ్ను పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. అనగా 30/9/2021 కల్లా ఖచ్చితంగా మీ అప్లికేషన్ ఫామ్ పోస్ట్ చేయండి. అలా చేసినట్టయితే ఆన్ డేట్ కల్లా అక్కడ రీచ్ అయిపోతుంది. ఓకే, అప్లై చేసుకోవాలనుకున్న వారికి కేవలం ఆఫ్లైన్లో మాత్రం అప్లికేషన్ ఫామ్ ఉందండి. ఆ అప్లికేషన్ ఫామ్ కూడా కింద చూపిస్తాను. దానిని వీళ్ళు ఏమంటున్నారంటే టైప్ చేసైనా సరే ఇంగ్లీష్లో మరి హిందీలో టైప్ చేసినా పంపించవచ్చు. త్రూ ఆర్డినరీ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలి. అప్లికేషన్ ఫాము రిజిస్టర్ పోస్ట్ కానీ, స్పీడ్ పోస్ట్ కానీ, కొరియర్ కానీ పంపించినట్లయితే మీ అప్లికేషన్ ఫామ్ యాక్సెప్ట్ చేయము, విల్ నాట్ బి యాక్సెప్టెడ్ అని క్లియర్గా ఇచ్చారు. కాబట్టి కేవలం ఆర్డినరీ పోస్ట్లో మాత్రమే పంపించండి. అలాంగ్ విత్ డ్యూలీ సపోర్టెడ్ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ అని ఇచ్చారండి. ఇవన్నీ మీరు అప్లికేషన్ ఫామ్తో పాటుగా అటాచ్ చేసి పంపించాల్సి ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ ఏమంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఏజ్, టెక్నికల్ క్వాలిఫికేషన్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటే వారి సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, క్యాష్ను క్లెయిమ్ చేస్తున్న వారు క్యాష్ సర్టిఫికేట్, వీటి అన్నింటినీ ఒక సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ అలాగే అప్లికేషన్ ఫామ్తో పాటు పంపించాలి మీరు. ఒకవేళ మీరు ఓబీసీ క్యాండిడేట్స్ అయితే మీరు ఖచ్చితంగా సెంట్రల్ లిస్ట్లో ఉన్న ఓబీసీ
ఒకసారి చెక్ చేసుకోండి ఆ లిస్ట్ ఆఫ్ ఓబీసీ క్యాస్ట్లలో మీ క్యాస్ట్ ఉందా లేదా అని. క్యాస్ట్ ఉండాలి, ప్లస్ నాన్ క్రిమి లేయర్ కింద మీరు మీ సర్టిఫికేషన్లు చూపించాలి. అటువంటి వారికి మాత్రమే ఈ ఓబీసీ ఏజ్ రిలాక్సేషన్ అనేది క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైనా ఉన్నట్లయితే సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీ ఆఫ్ డిశ్చార్జ్ బుక్ను పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ను డ్యూలీ టైప్డ్ అంటున్నారండి, ఇంగ్లీష్ కానీ హిందీలో కానీ, విత్ రీసెంట్ ఫోటోగ్రాఫ్ అటాచ్ చేసేదానికి డ్యూలీ సెల్ఫ్ అటెస్టెడ్, ఆ ఫోటోగ్రాఫ్ పైన కూడా మీరు సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలి. ఎనీ అదర్ సపోర్టింగ్ డాక్యుమెంట్ సెల్ఫ్ అటెస్టెడ్ కాకోకుండా పంపించడం మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఓకే, ఒకవేళ మీరు ఏదైనా సపోర్టింగ్ డాక్యుమెంట్ పెట్టిన ప్రతి దానిపైన మీ సెల్ఫ్ అటెస్టేషన్ అనేది ఉండాలి. అలాంగ్ విత్ సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ కవర్. ఆ ఎన్వలప్ కవర్ పైన ₹10 స్టాంప్ అనేది. ఈ చాలా మంది డౌట్ అడుగుతారండి, ఎన్వలప్ కవర్ ఏంటి సార్, ఆల్రెడీ అప్లికేషన్ ఫామ్తో ఒక ఎన్వలప్ కవర్ పంపిస్తాం కదా, అది కాకుండా ఇంకోటి ఎందుకు పెట్టాలి అంటారు. మీకు కాల్ లెటర్ పంపాలి కాబట్టి ఆ కాల్ లెటర్ పంపడానికి కోసం ఒక సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ కవర్ ₹10 దాని మీద పే చేసే స్టాంప్లను, ఆ సెల్ఫ్ అడ్రస్ ఎన్వలప్ కవర్ని అప్లికేషన్ ఫాము అలాంగ్ సపోర్టింగ్ డాక్యుమెంట్లతో పాటుగా మీరు ఒక ఎక్స్ట్రా సెల్ఫ్ ఎన్వలప్ కవర్ను కూడా పెట్టాలి. దాంట్లో మీకు మీ కాల్ లెటర్లు అనేది దాంట్లోనే పంపిస్తారు కాబట్టి మీకు ఆ ఎన్వలప్ కవర్ ఖచ్చితంగా మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. దానిపైన ఖచ్చితంగా మీరు అడ్రస్ని టైప్ చేయమంటారు. అడ్రస్ షుడ్ బి టైప్డ్ అంటున్నారండి. సో మీరు టైప్ చేతి రాయకుండా టైప్ చేసి పంపిస్తే బెటర్గా ఉంటుంది. అది హిందీ కానీ ఇంగ్లీష్లో కానీ టైప్ చేయమంటున్నారు. మీరు ఒక వైట్ పేపర్ మీద టైప్ చేసినా సరే దాన్ని పేస్ట్ చేయొచ్చు. ఓకే, మీరు ఒకటి లేదా ఎక్కువ పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే సపరేట్ అప్లికేషన్ ఫామ్ను పంపించండి అంటున్నారు. ప్రతి అప్లికేషన్ ఫామ్ పైన క్లియర్గా మీరు ఏం రాయాలంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ పేరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. మరియు మీ కేటగిరీ ఏ కేటగిరీ కింద అప్లై చేస్తున్నారో ఆ కేటగిరీ రాయాలి. దీంతో పాటుగా 2 ఎక్స్ట్రా ఫోటోగ్రాఫ్లను అటాచ్ చేయమంటున్నారండి. ఏదైతే అప్లికేషన్ ఫామ్ మీద మీరు పేస్ట్ చేస్తారో అదే ఫోటోగ్రాఫ్లని మీరు ఖచ్చితంగా 2 ఎక్స్ట్రాగా పెట్టాలి అని చెప్తున్నారు. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫార్మ్ అనేది ఈ విధంగా ఇచ్చారండి. దీనిని మీరు ఇలాగే ప్రింట్ తీసుకోవచ్చు, లేదా సపరేట్గా ఒక A4 షీట్లో మీరు టైప్ చేసుకున్నా సరే దీన్ని తీసుకోవచ్చు. వీళ్ళైతే టైప్ చేసి పంపించండి అని చెప్తున్నారండి. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ పేరు అనేది మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. నేను ఎగ్జాంపుల్ కోసం MTS పోస్ట్ రాస్తున్నారండి. ఏ యూనిట్కి అయితే అప్లై చేసుకోవాలనుకుంటారో ఆ యూనిట్ పేరు కూడా రాయాలి. ఒక్కసారి ఇప్పుడే గమనించండి ఏ యూనిట్లో ఏమేమి పేరు రాయాలనేది నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఈ MTS పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటారనుకోండి, ఇక్కడ ఏదైతే అడ్రస్ రాసి ఉన్నారో ఆ అడ్రస్ను యూనిట్ అడ్రస్గా మీరు రాయాల్సి ఉంటుంది. కమాండింగ్ ఆఫీసర్ హెడ్ క్వార్టర్ WAC UAF సుబ్రతో పార్క్ న్యూఢిల్లీ, ఇది మీరు అక్కడ యూనిట్ పేరుగా రాయాలి. ఒకవేళ ఈ పోస్ట్లకు అప్లై చేసుకున్నారనుకోండి, ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ AF స్టేషన్ చండీగఢ్ అని రాస్తారు. అలాగా మీరు ఏ దానికైతే అప్లై చేస్తున్నారో ఆ యూనిట్ పేరు మీరు ఇక్కడ రాయాలి. ఈ యూనిట్ పేరు ఉంది కదా, ఇక్కడ ఆ యూనిట్ పేరు మీరు రాయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా మళ్ళీ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ పేరు, పోస్ట్ అప్లైడ్ ఫర్, మీ పేరు బ్లాక్ లెటర్లోకి అన్ని క్యాపిటల్ లెటర్లో రాయండి. మీ నాన్నగారి పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ, ఇక్కడ ఏదైతే అటాచ్మెంట్స్ అడుగుతున్నారో ఆ అటాచ్మెంట్స్ అన్నింటినీ మీరు అటాచ్ చేయాలి. ఇది అటాచ్మెంట్ చేయాల్సి ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా. ఒకవేళ మీ దగ్గర ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేకపోతే మీ 10th క్లాస్ మార్క్స్ మెమోలో డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా సబ్మిషన్ చేయవచ్చు. ఏజ్ క్లోజింగ్ డేట్ కనుక వీళ్ళు క్లోజింగ్ డేట్ ఎంతని ఇవ్వచ్చు, మనం 39గా తీసుకోండి. మీకు ఎగ్జాంపుల్గా అక్కడికి పంపిస్తే డేట్ 39/2020 తీసుకుంటారు కాబట్టి మీకు 39/2020 తీసుకోండి. లేదు సార్ నేను క్లోజింగ్ డేట్ వాళ్ళు ఇచ్చిన ప్రకారంగా తీసుకుంటాను, 4th 10th తీసుకుంటాము, నాకు ఏజ్ లిమిట్ తక్కువగా ఉంది అనుకున్నట్లయితే మీరు ఇష్టం అండి. ఒకవేళ వీళ్ళు ఈ డేట్ని కన్సల్ట్ చేయకపోతే దానికి నేనేం రెస్పాన్సిబిలిటీ కాదండి. అందుకని నేను ముందుగానే 30వ తేదీ వరకు తీసుకోండి మీరు అని చెప్తున్నాను. 30/9/2021 వరకు మాత్రమే క్లోజింగ్ డేట్గా తీసుకోండి. ఆ డేట్ కల్లా మీ ఇయర్ ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని డేస్ అనేది మీరు రాయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, కొంతమంది అడుగుతూ ఉంటారు, సార్ మీరేమో 30/9/2021 అన్నారు, వేరే యూట్యూబ్ ఛానల్ వాళ్ళేమో 4/10/2021 అంటారు, నేను దేన్ని క్లోజింగ్ డేట్గా కన్సిడర్ చేసుకోవాలి సార్? అది మీ ఇష్టం అండి, మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా తీసుకోండి. నేనైతే 30/9/2021 రెఫర్ చేస్తాను. మీరు లాస్ట్ డేట్ వరకు పెట్టుకొని దాన్ని ఇబ్బంది పడేదానికన్నా ముందుగానే చెక్ చేసుకోండి అని ఇస్తున్నాను. లేదు సార్ నేను వాళ్ళనే ఫాలో అవుతా అంటే అది మీ ఇష్టం అండి. నాకు మళ్ళీ రిప్లైగా ఎటువంటి కామెంట్స్ చేయొద్దు దీని గురించి. ఓకే, అడ్రస్ ఫర్ కరెస్పాండింగ్ అడ్రస్ దగ్గర మీ ప్రజెంట్ ఏ అడ్రస్లో ఉన్నారో ఆ అడ్రస్ పేరు రాయండి. ఇక్కడ మీ పర్మనెంట్ అడ్రస్ మొత్తం ఫిల్ చేయండి. అలాగే పిన్ కోడ్తో సహా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఈ క్యాస్ట్ అనేది మీరు ప్రజెంట్ ఏ క్యాస్ట్లో ఉన్నారో, జనరలా, ఓబీసీనా, SC ST అనేదండి. ఇక్కడ మీరు గమనిస్తే ఏ కేటగిరీ కింద అప్లై చేస్తున్నారు, ఏ క్యాస్ట్ కింద అప్లై చేస్తున్నారు కూడా ఇంకో ఆప్షన్ అనేది ఉంటుంది. మీరు జనరల్ కింద అప్లై చేస్తున్నారా, ఓబీసీ కింద అప్లై చేస్తున్నారా అనేది. ఒకవేళ నా ఎగ్జాంపుల్గా నేను ఓబీసీ క్యాండిడేట్ అండి, నేను ఓబీసీ అయ్యింది, ఇక్కడ జనరల్ కింద అప్లై చేస్తున్నాను, టిక్ మార్క్ కొడతా జనరల్కి, నాకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండదు. ఓబీసీ జనరల్ వారికి ఎంతైతే ఉంటుందో అనగా 25 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఉంటుంది జనరల్ వారికి, ఆ ఏజ్ లిమిట్ అనేది నాకు కూడా అప్లికబుల్ అవుతుంది ఓబీసీ క్యాండిడేట్స్కి. లేదు నేను ఓబీసీ క్యాండిడేట్స్ని నేను మళ్ళీ ఓబీసీ పోస్ట్లకు అప్లై చేసుకున్నాను,
నాకు మరో 3 సంవత్సరాలు అనగా 28 సంవత్సరాల ఏజ్ లిమిట్ కూడా నాకు అప్లికబుల్ అవుతుంది. ఇది మీరు గమనించండి. మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ మెన్షన్ చేయండి. అదర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఏదైనా ఉన్నట్లయితే ఇక్కడ మెన్షన్ చేయండి. మీరు హ్యాండిక్యాప్డా అని అడుగుతుందండి. హ్యాండిక్యాప్డ్ అయితేనే ఇక్కడ క్లిక్ చేయండి. హ్యాండిక్యాప్డ్ హ్యాండిక్యాప్డ్ పిహెచ్ఆ విహెచ్ఆ అలా విజువల్లీ హ్యాండిక్యాప్డ్ ఏదైతే ఉందో దాన్ని మీరు మెన్షన్ చేయండి. దానికి సంబంధించిన అటాచ్మెంట్ కాపీ కూడా మీరు మెన్షన్ చేయాలి. సేమ్ క్యాస్ట్ వైజ్గా మీరు మెన్షన్ చేసినప్పుడు క్యాస్ట్ వైజ్కి సంబంధించిన అటాచ్మెంట్ కాపీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దానికి సంబంధించిన అటాచ్మెంట్ కాపీస్ ప్రతి ఒక్క దానిని మీరు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ను అటాచ్మెంట్ చేయాల్సి ఉంటుంది. టెక్నికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నవారు టెక్నికల్ ఎక్స్పీరియన్స్, డొమికల్ సర్టిఫికేట్ అండి. డొమికల్ అంటే మీరు ఎక్కడ ఉన్నారు ప్రజెంట్. నేను ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వారిని కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కర్నూలులో నివసిస్తున్నాను అన్నట్టుగా డొమికల్ సర్టిఫికేట్. దీనిని నేటివిటీ సర్టిఫికేట్ అని కూడా పిలుస్తారండి మన సైడ్. కర్నూలులో ఉన్నాను అని చెప్పి నేను నేటివిటీ సర్టిఫికేట్ తీసుకుంటాను. ఆ నేటివిటీ సర్టిఫికేట్ను పంపించాల్సి ఉంటుంది అలాగే విత్ అప్లికేషన్ ఫామ్. మీరు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే ఎస్ అని రాసి ఆ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నెంబర్ రాయండి. మీరు ఒకవేళ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో లేకపోతే నో టిక్ చేయండి. మీరు ఎటువంటి దాన్ని రాయాల్సిన అవసరం లేదు. ఇది డిక్లరేషన్ అండి. మీరు నార్మల్ పైన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అంతా కరెక్ట్గానే ఉందని రాస్తున్నారు. ఏ డేట్ అయితే పోస్ట్ పంపిస్తున్నారో ఆ డేట్ రాయండి. మీరు ఇక్కడ సిగ్నేచర్ రాయండి. సిగ్నేచర్లో కూడా క్యాపిటల్ లెటర్ రాయొద్దు ఫ్రెండ్స్, స్మాల్ లెటర్లోనే. మీరు మామూలుగా బయట ఏ విధంగా సైన్ చేస్తారో ఆ సైనే చేయండి, క్యాపిటల్ లెటర్లో రాయొద్దు. ఇది ఆఫీస్ రికార్డ్ పర్పస్ అంటున్నారండి. ఇక్కడ మీరు రిసీవ్డ్ ఏ డేట్ అయింది, యాక్సెప్ట్ చేస్తున్నారా రిజెక్ట్ చేస్తున్నామా ఇదంతా ఆఫీస్ వాళ్ళే ఫిల్ చేస్తారు. మీకు ఎటువంటి ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ అక్నాలెడ్జ్మెంట్ అనేది మాత్రం మీరు ఫిల్ చేయాలండి. అక్నాలెడ్జ్మెంట్ దగ్గర మీరు ఏ పోస్ట్ అప్లై చేస్తున్నారో మీ పేరు, మీ నాన్నగారి పేరు, మీ అడ్రస్, ప్రజెంట్ ఏ అడ్రస్లో ఉన్నారో ఆ అడ్రస్ రాయండి కమ్యూనికేషన్ చేయడానికి మీకు ఇది. ఈ ఇండెక్స్ నెంబర్ అనేది కానీ ఏ డేట్ ఆఫ్ సిగిల్ అనేది ఇవి రెండు మీకు సంబంధం లేదండి. ఇవి వాళ్ళే ఫిల్ చేస్తారు. ఈ రెండు మీరు వదిలేయండి. ఇక్కడ మీరు లేటెస్ట్ ఫోటో పెట్టి దానిపైన మీ సిగ్నేచర్ క్రాస్గా ఇలా సిగ్నేచర్ చేయండి. ఇక్కడ మీ సిగ్నేచర్ ఆఫ్ ద కంట్రోలింగ్ ఆఫీసర్ ఉన్నారు కదా, ఇది మీకు సంబంధం లేదండి. కంట్రోలింగ్ ఆఫీసర్ మీరు కాదు, వేరే వాళ్ళు వస్తారు. ఎవరైతే యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళు వస్తారు. వాళ్ళు మీకు ఇక్కడ ఏ డేట్న ఎగ్జామినేషన్ ఉంటుంది, ఇండెక్స్ నెంబర్ ఏంటి, ఏ డేట్న ఎగ్జామినేషన్ ఉంటుంది, లేదా ఫిజికల్ టెస్ట్ ఏ డేట్న ఉంటుందని వాళ్ళే ఫిల్ చేసి మీకు పంపిస్తారు. అప్పుడు వాళ్ళు సైన్ ఇక్కడ చేస్తారు. మీ సైన్ అవసరం లేదండి ఇక్కడ. ఓకే, మీరు ఇక్కడ మీరు ఏ పోస్ట్ అప్లై చేస్తున్నారు, మీ పేరు, మీ నాన్నగారి పేరు, ఇలా మొదటి 3 ఫామ్లు ఉన్నాయి కదా 1, 2, 3, ఈ 3 మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. ఎవరైతే ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకుంటారో వారికి మాత్రమే మేము చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో రావడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్.